ఓ వాసుదేవా, ఈ ఊరిలోని అందమైన గోపికలు ఎందరో అందముగా అలంకరించుకుని పరిమళించే పువ్వులను జడలో పెట్టుకుని నీతో రాసలీలలో మునిగి తేలాలి అని ఆరాటపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు అని తెలిసినా నీ కల్లిబొల్లి మాటలు విని మంచు విపరీతముగా కురుస్తున్నా ఆ చలికి వణుకుతూ నువ్వు వస్తావో రావో అనే సందేహముతోనే ఈ యమునా నది వద్దకు వచ్చి ఈ పెద్ద ఇసుక దిబ్బపై నీ గురించి ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఓ దామోదరా, మిలమిల మెరిసే చేప కన్నుల చిన్నది ఒకటి ఇంటిలో పెరుగు చిలుకుతూ ఉంటే వెనక నుంచి వెళ్ళి నేను చిలుకుతాను అని అంటూ కపటపు మాటలను చెప్పి ఎర్రని పెదవులు వణుకుతూ ఉండగా అందమైన ఆమె ముఖము చెమటతో తడిసి పూలతో నిండిన ఆమె జడ చల్లా చెదురు అవునట్లుగా నువ్వు పెరుగును చిలకడము నేను తెలుసుకోలేకున్నాననుకున్నావా? మద్దులను విరిచిన ఓ శ్రీకృష్ణుడా, నీ వయసుతో పాటే నీ మోసము పెరుగుతున్నది. అందముగా అలంకరించుకున్న నల్లని జడ కలిగిన నాజూకైన ఒక గోపిక వైపు క్రీగంటగా చూస్తూ మనసున మరొక గోపిక గురించి ఎదురు చూస్తూ ఎదురుగా ఉన్న వేరొక గోపికతో మాట్లాడుతూ దూరముగా ఉన్న ఒక గోపికకు సైగను చేస్తూ పక్కనే ఉన్న అందమైన గోపికతో రాసలీలలాడుతూ ఎంత బాగా అందరినీ మోసము చేస్తున్నావయ్యా. పాకుతో వెళ్ళి యశోదాదేవి దగ్గర అమృతము నిండిన పాలను తాగకుండా పూతని ఇచ్చిన విషపు పాల గురించి ఆశపడిన పిచ్చివాడు అని అందరూ అంటుంటే ఏమిటో అనుకున్నాను. నీపై ప్రేమతో నేను విరహముతో కొట్టుకొని పోతున్నాను అని చెప్పమని పంపిన నా నెచ్చలితో పరాసికాలాడుతూ రాసలీలలాడుతున్నావు. ఇది నీ చెడ్డబుద్ధికి నిదర్శనము కాదా? ఓ పిల్లడా, చిమ్మ చీకటి వేళ ఒక సన్నని మెరుపు తీగ వయ్యారపు నడుము వంపులలో చెయ్యి వేసి నీ పీతాంబరపు ముసుగులో మా వీధిలో నుంచి వెళ్ళడము నేను చూడలేదు అని అనుకున్నావా? కంటి సైగతో పిలిచి చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళిన నువ్వు ఆమెను వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు? బలమైన మల్లయోధులతో పోరాడిన ఓ వాసుదేవా, ఇంత అందమైన మెత్తటి పూల పానుపుపై నన్ను వదిలిపెట్టి వెళ్ళిన నా స్వామి, లే, నడిజాము రాత్రిలో 5 లక్షల ఇళ్లల్లోని గోపికలతో రాసలీలలో ఆడి మళ్ళీ ఎందుకు వచ్చావు? పగడాలతో నిండిన ఆదిశేషుడి అందమైన పానుపుపై పవళించిన స్వామి, పడగలతో నిండిన ఆదిశేషుడి అందమైన పానుపుపై పవళించిన స్వామి, నీ దివ్యమైన మోమును, ఎర్రటి పగడపు ఆదరమును, ఉంగరాల జుట్టును, పట్టు పీతాంబరమును చూసి ఒకప్పుడు నీ మాయలోన పడిపోయి మోసపోయినది చాలు. నల్లె తుమ్మెదల వంటి కనురెప్పలతో మిలమిల మెరిసే కన్నులతో నీ గురించి ఎదురు చూస్తూ కూర్చుండిపోయే ఇదివరకటి అమాయకులము కాదు మేము. ఇకపై మమ్మల్ని మోసము చెయ్యక వెళ్ళు. నన్ను రమ్మని పిలిచి విరబోసిన మల్లెపందిరి కింద వేరొక గోపికతో మాట్లాడుతూ తొందరగా వచ్చిన నన్ను చూసి కంగారు పడి పీతాంబరమును వేలుకు చుట్టుకుంటూ దొంగ భయమును నటించకు. నా గురించి నువ్వు రావా? అప్పుడు నా కోపాన్ని నేను తీర్చుకోలేనా? నడుముకు పట్టు పీతాంబరమును కట్టుకొని మంజుల పరిమళముల వనమాలలను వక్షస్థలమున ధరించి సిగలో నెమిలి పింఛముతో ఒక చెవ్వికి పువ్వును అందముగా అలంకరించుకొని మధురముగా వేణువును ఊదుతూ తేనె నిండిన పూల పరిమళపు జడలు కలిగిన గోపికలతో రాసలీలలాడుతూ మైమరిపిస్తూ తిరుగుతున్న నువ్వు నా దగ్గర ఒక్కరోజైనా మధురముగా వేణువును ఊదావా? కొల్లై నగరములో గొప్ప పేరు పొందిన కులశేఖర ఆళ్వారు మధురమైన రాగముతో మధురా నగరమునకు రాజు అయిన శ్రీకృష్ణుడి రాసలీలలను తెలుపుతూ రచించిన ఈ ద్రవిడ పాశ్రములను చదివిన వారికి ఏ దుఃఖము అంటదు.